యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా ప్రాకారములెక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రియులారా, ఈ విషయం మనం చాలాసార్లు చూసుంటాం. అద్భుతం ఇది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు ఇట్లా గొప్ప కార్యాలు చేయాలని, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని ఆయన ఇష్టపడతాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఇది ఏమనంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని రాయబడ్డది. ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆశ్చర్యకరమైన కార్యం ఏం చేసినాడంటే, ఇశ్రాయేలీలు ప్రయాణం అయితే వచ్చినారు. ఎర్రసముద్రం దాటినాక వారికి ఎరికో అనే పట్టణం ఎదురుగా వచ్చింది. ఆ ఎరికో పట్టణానికి గోడలు ఉన్నాయి. 2 రథాలు ఒకటేసారి పరిగెత్తేంత పెద్ద సైజులు, అంటే అంత వెడల్పుగా గోడలు ఉన్నాయి. ఆ గోడ దాటితే కానీ ఎరికోకు పోవాలి, ఎరికోను స్వాధీనపరచుకోవాలి. ఆ తరుణంలో వీళ్ళకు యెహోషువ ద్వారా బోధింపబడే విషయం ఏంటంటే, దినమునకు ఒక్క మారు ఎరుకో గొడవల చుట్టూ తిరగాలి, 7వ రోజు నాడు 7 మార్లు తిరగాలి అని చెప్పినాడు. వేరేదేం చేయలే. ఈనాడున్నట్టు జేసీబీలు, ప్రొక్లేన్లు, ఇంకేమన్నా లేవు, బాంబులు లేవు. కానీ దేవుని యొక్క మాట శాసనం అది. ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. కేవలం ఆయన ఏం చెప్పినాడు, మీరు దాని చుట్టూ తిరగండి, రోజుకు ఒకసారి 6 దినాలు తిరగాలి, 7వ రోజు నాడు 7 సార్లు తిరగాలి అని చెప్పినాడు. ఆ 7వ దినంన తిరగగానే ప్రజలందరూ చేసినది, యాజకులు బూరలు ఊదినారు, ప్రజలు కేకలు వేసినారు. ఆ బూరలు, ఆ కేకలు ఏం సూచిస్తున్నాయంటే, యెహోవా దేవుని, యేసుక్రీస్తు ప్రభువుని ఘనపరచడం ఇంకొకటి కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయడం కంటే దేవునికి ఘనపరచడంలో అద్భుతాలు జరిగే విషయం ఉంది. ఆ విషయం మనం మర్చిపోతాం. ఆయనను ఆరాధన చేస్తే ఆయన పనిచేస్తాడు. ప్రార్థన చేస్తే ఆయన చిత్తం అది. చేయకపోసినేమో, మన జీవితంలో కార్యం జరగకపోసినేమో కొన్నిసార్లు, కానీ ఆరాధన చేస్తే మాత్రం కార్యం జరుగుతుంది. ఇక్కడ యాజకులు ప్రజలందరూ కలిసి ఆరాధన చేస్తూ వచ్చినారు. ప్రాకారము చుట్టూ బూరలు ఊదినారు. దేవుని యొక్క ఘనతను వారు చాటి చెప్తూ వచ్చినారు. ఆ సమయంలో గోడలు కూలిపోతూ వచ్చినాయి, ప్రాకారములు కూలిపోయినాయి. అద్భుతం జరిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డుబండలు, ఎన్నో గోడలు, ఎంత పెద్ద సైజు అని ఉండొచ్చు. దేవుణ్ణి మయంపరచడం, దేవుని ఘనపరచడం, ఆయన మాట వినాలి. మొట్టమొదట ఆయన మాట వినాలి. 1 సమూయేలు 15:22లో బలులు అర్పించుట కంటే, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము అని రాయబడ్డది. ఆయన మాట వింటే, నువ్వు ఆయన మహిమ కొరకు జీవిస్తే, ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన మాట వింటే ఆయన చెప్పినట్టు చేసినట్టు లెక్క. ఆయన చెప్పినట్టు చేసినప్పుడు ఏమైందంటే, నీ ఎదుట ఎట్టి పెద్ద సమస్య ఉండని, ఎంత పెద్ద గోడలను ఉండని, ఎంత పెద్ద ఆటంకంలను ఉండని, వాటిని కూలగొట్టే సమర్థుడు యేసు ప్రభు. నీ కొరకు, నా కొరకు ఆ మధ్యపు గోడను కూలదోసి తండ్రితో ఐక్యపరిచినాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం గిన పోయినట్లుగా ఆ తెర చినుగుట ద్వారా మనము యాజకులు లేకుండా, ప్రధాన యాజకులు లేకుండా యేసుక్రీస్తు ప్రభువును మనం కలుసుకునే ఆధిక్యత, ఆరాధన చేసే ఆధిక్యత, ప్రార్థన చేసే ఆధిక్యత కల్పించినాడు. ఇంకొక గొప్ప అనుభవాన్ని మన జీవితంలో మనం అన్వయించుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు తండ్రి. మేము కూడా నీ యొక్క సన్నిధిని కోరుకొని, నీ మాట విని, నీ మాట ప్రకారం చేయటం వలన గోడలు కూలిపోయినట్టుగా మా జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నువ్వు కూలదోసమని నమ్మి స్తుతిస్తూ, మాకు నీ ఆశీర్వాదం అవసరమైంది, నీ దీవెన అవసరమైంది. మేము విధేయులుగా ఉన్నట్టు కృపని మన యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బలంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.